సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఆన్ హైవే. వరంగల్ నార్కోటిక్ టీమ్స్ కు డౌట్ వచ్చింది. సరుకు వెళ్తుందనే పక్కా సమాచారం అందింది. అంతే హైవేపై మాటేశారు. బెంగళూరుకు దూసుకెళ్తున్న బండిని ఆపేశారు. చెక్ చేస్తే కాకీలు షాక్ అయ్యే సీన్ కనిపించింది. బండి నిండా గంజాయి బండిల్స్. సరుకు దొరికింది. మరి బట్వాడా సూత్రధారులెవరు? నెట్వర్క్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది? సామి రంగా సరుకు దొరికింది. వరంగల్ నార్కోటిక్స్ టీమ్స్ భారీ గంజాయి ర్యాకెట్ ను బ్రేక్ చేశాయి. వరంగల్ ఖమ్మం హైవేపై రైన దూసుకెడుతున్న గంజాయి బండిని పసిగట్టాయి ఈగిల్ టీమ్స్. వర్ధన్నపేట దగ్గర మాటేశారు. అంతే రాజమండ్రి టు బెంగళూరు వయా వరంగల్ గంజాయి అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 65 లక్షల విలువ చేసే గంజాయిని సీజ్ చేశామన్నారు డీఎస్పీ రమేష్ కుమార్. వర్ధన్నపేట లిమిట్స్కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఏటీఓ వెహికల్ వచ్చింది. దాన్ని కుమారస్వామి ఎస్ఐ అండ్ టీం చెక్ చేశారు. 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్లో ఉంది. అంజాద ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అటు ఉంటుంది. 129 కేజీలు. దాదాపు 129 కేజీల కడక్ గంజాయి సరుకు ఒడిశాది. బెంగళూరుకు తరలించాలన్నది ప్లాన్. ఇద్దరు డ్రైవర్లు దొరికారు. మరి ఈ గంజాయి దందా వెనుక అసలు సూత్రధారులెవరు? బెంగళూరు నుంచి సెల్ఫ్ డ్రైవ్ కారులో ఒడిశాలోని చిత్రకొండకు వెళ్లిన నిందితులు అక్కడ గంజాయి కొని బెంగళూరు కేరళకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వరంగల్ మీదుగా బెంగళూరు తరలించి అక్కడి నుంచి ఇంకా ఎక్కడెక్కడికి గంజాయిని బట్వాడా చేస్తారో ఆ డేటా కూడా రివీల్ అయింది. తీసుకుపోయి బెంగళూరు ఇస్తే అక్కడ ఈ అజిత్ అనేవాడు ఎక్క రేటుకు వాళ్లకు బెంగళూరు కానీ కేరళ త్రివేంద్రం కానీ అమ్ముకుంటాడు. వాడు అజిత్ అండ్ వికీ పరాల్లో ఉన్నారు. వీళ్ళపైన దర్యాప్తు జరుగుతున్నారు. నార్కోటిక్ టీమ్స్ ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇక ఈ గంజాయి దందాలో కింగ్ పిన్స్ అజిత్ వెక్కీలను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.